అంతా నీ వల్లేరా. నీకు ఎక్కతాలు అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా అన్నావు. కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చట్టికలపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి. అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్. రే చేరేరా, రే ముద్దు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్ గా వచ్చా. జడ్జిని నేనే లేపేస్తాను. 1 మినిట్ 1 మినిట్ 1 మినిట్ చాలు. కానీ నా వాళ్ళు పట్టుబడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు బచ్చా. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి, ఏదో చిన్న పిల్లడు, చిన్న తప్పు పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయకండి. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే. ఏమైనా బాగుందా? ఆలోచించి చేద్దాం. కూల్గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? అశోక్ వదలరా, వదలరా. मुझे क्या दिखा रहा है? उस गुस्से को अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అదే డబ్బంతా ఖర్చు అయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి? ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఓ ఇక్కడి నుంచి రావే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేవాడిని లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచంగా ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు. ఏమ్మా, అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ.
ఏంటా పాప పాప? పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో, మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్కెల్. చేతి కింద నుంచి అవుతాను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చానని. ఇడియట్. అయ్యా ఏంటి? మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలట్టుకుంటాయి కదా, అందుకు. కరెక్టే. మ్మ్. రేయ్ నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి. ఎప్పుడు చూసినా బామ్మ మనవరాలు కొట్టుకోవడమేనా? బామ్మన అరే అమ్మమ్మ. కరెక్ట్. హలో మేము ఎప్పుడు కొట్టుకున్నాం? ఇప్పుడు చేసిందంటే మేము యోగా చేసుకుంటున్నాం. యోగా చేసుకున్నారా? We are always friends. మీరు కూడా చేసుకోండి. అయ్యా 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 కౌరా ఎక్కడుందయ్యా? కౌరా ఎక్కడుంది చెప్పండి అయ్యా. నా గోడు ఎవడన్నా వినండి అయ్యా బాబు. అయ్యో అయ్యా ఎవడన్నా తోసేళ్తాడు? బల్లిలో ఉన్నావు మాత్రం తెలియదురా నీకు? దూరం బాబు. తెలుగులో తిట్టిన అర్థమైందా? అబ్బో అంత సీరియస్ గా నడుస్తున్నాడు. ఒక్కటిచ్చాడంటే ఏమవుతానో ఏంటో. అమ్మయ్యా వెళ్ళిపోయాడు. కోరం అంటే కోరం అంటే బ్యాక్ సైడ్, బోకు అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. నువ్వు నన్ను గుద్దావు కదా, అర్జెంట్ గా మోషన్స్ అన్నమాట. ఆదిమూలాన్ని తెలియజేశారు. ఏంటే అనవసరంగా కాళ్ళ మీద పడతావు? అయ్యా తెలుగు తేజమా, కోల్కతాలో తెలుగు వాడిని చూడటమే మహా కష్టం, అందులోనూ తమ వంటి కవి పుంగవల్ని చూడటం మహాభాగ్యమయ్యా. పొరంబోకు అన్న పదానికి ఏమా విశ్లేషణ, ఏమా వివరణ. అయ్యో మీరు నన్ను తెగ పొగిడేస్తున్నారండి. ఏంటి మీరు తెలుగులేనా? మరి ఎంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడేనా? అంతే కదా, మీరు హిందీ వాళ్ళేమనుకొని భయపడి చచ్చా. ఇక్కడ ఉన్నాయి. అవును మీరు తెలుగు వాళ్ళే. అవును మీరిక్కడ. ఆ విషయం ఎందుకు అడుగుతారులేండి. నేను మా బామ్మర్తిని ఊరి నుంచి రమ్మన్నా. వాడు నేను వచ్చేసాను బావా, ఓ బ్రిడ్జి దగ్గర ఉన్నాను అన్నాడు. ఆ బ్రిడ్జి పేరేంట్రా అని అడిగాను. అదేదో కెవ్రానో ఔరానో అన్నాడు. హౌరా బ్రిడ్జా? అవునవునవును హౌరా బ్రిడ్జి. అది ఎక్కడుంది సార్? ఈ వేళాకోళమే వద్దనే. నేను మీతో వేళకోవడం అంటమేంటి సార్? హౌరా బ్రిడ్జి మీద నుంచి హౌరా బ్రిడ్జి ఎక్కడ నడుస్తున్నాం అంటే ఇది వేళాకోళం కాదా? అయ్యయ్యో ఆహాహా, ఈ విషయం తెలుసుకోలేకపోయానే మూర్ఖుణ్ణి. ఇదే హౌరాని మన ఊళ్ళో చూపించుంటే మీకు ఒక చిన్న మినీ గుడి కట్టించేవాడిని కదా. మన ఊళ్ళో ఎక్కడుంది హౌరా బ్రిడ్జి? అవును మన ఊళ్ళో ఎక్కడుంది? సర్లే మా బామ్మర్తి గారిని ఎత్తుకుంటా. అరే బామ్మర్తి బామ్మర్తి. కొంచెం టెన్షన్ గా ఉన్నారు, రండి టీ తాగుదాం. దొరదో చాదే. ఓహో, టీ చెప్పారా సార్? అవును. డబ్బులు ఎంతయ్యా? డబ్బులు నేను ఇస్తాను రావయ్యా. అయితే మసాలా పాలు చెప్పండి సార్. ఓహో అలాగా. దో జిగిరిదందా దూద్. జిగిరిదందా దూద్ అంటే ఏంటి? దూద్ అంటే పాలు, ఆ, జిగిరిదందా దూద్ అంటే మసాలా పాలు అని అర్థం. అవును నేను మిమ్మల్ని అడిగిందే చెప్పారు కదా. అవును మీకు ఇష్టమైందే చెప్పాలిగా. ఇలాగేమ్మా. అరే డబ్బు సూపర్. ఏంటయ్యా అలా గల్ప కొట్టేశావు? అబ్బే ఏం లేదు, రుచిగా ఉంది కదా. గుట్టకేసేలోపు సర్రని దిగిపోయింది. సరే ఇంకోటి ఉపాయ్. వద్దు సార్. వదిలే. అంటే మాత్రం వింటారండి మీరు? మీ ఇష్టం ఏంటని చెప్పండి సార్, లోపలికి దోసేద్దాం. అవును మన పేరేంటి? బెనర్జీ. బెనర్జీ? అది మన వాళ్ళ పేర్లా లేదే. కరెక్ట్, నా అసలు పేరు కుప్పయ్య. ఆహా. నేను సినిమా బ్యానర్లు కడుతుండేవాడిని కదా. బ్యానర్ కుప్పయ్య బ్యానర్ కుప్పయ్య అని పిలిచేవాళ్ళు. నేను చాలా ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యి ఒక ఐడియా వేశా. శివాజీ, నెహ్రూజీ, నేతాజీ పేర్లున్నాయి కదా, వాటిల్లోంచి ఒక జీని పీకి నా బ్యానర్ తగిలిచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యానర్జీగా పాపులర్ అయిపోయింది. కోల్కతాలో బెనర్జీ అంటే చాలా ఫేమస్. నేను వరల్డ్ మొత్తం ఫేమస్ అయ్యా. ఇంకోటి ఎవరా? ఏం నువ్వు అడుగుతున్నావు? ఇది నేనే కదా అడగాల్సింది. ఓహో వన్ మోర్. సర్రం దిగింది కదా. జిగిరిదంతా సూపర్. ఏ? గాల్లో తేలినట్టుంది. అవునా? Yes, తేలినట్టుంది. అయ్యో వాడేంటి కొట్టు తీసుకెళ్ళిపోతున్నాడు? వాడి కొట్టు వాడు తీసుకుపోతున్నాడు. అవును వాడు కొట్టు ఆడే తీసుకెళ్తాడు. టాటా టాటా. అవును టాటా అన్నారండి. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందయ్యా. కరెక్టే. అవును బామర్తి గారు రాలేదా? ఇప్పుడు వస్తాడు. వస్తాడు కదా. వస్తాడు ఇప్పుడు చూడు. రావాలంతే. అవును బ్రదర్, నాగేంటి ఏదో షిప్పులో పోతున్నాడు అనిపిస్తుంది. చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయా? కరెక్ట్ అలాగే ఉంది. దూదు కొంచెం ఎక్కువైంది. అవునా? ఆ? అయితే మనకి వద్దు అంతే. ఏంటి పగిలిన సౌండ్ వచ్చింది? అయితే మనం నేల మీదనే ఉన్నాం. అవును బ్రదరు, ఏంటి? నా బుర్రకాయ ఏంటి గిర్ర తిరుగుతున్నట్టుంది? మనసులో ఏదైనా బాధ ఉంటే
అలాగే ఉంటుంది ఆ. దాని వెంటనే బయటకు కక్కేయాలి ఇప్పుడు కక్కేస్తాను. ముందు ఆ పని చెయ్యి నాకే నీకే? నేను పనిచేసే కొంప గుర్తొస్తే నాకు బాధేస్తుంది. ఆ కొంపలో చిన్నోళ్ళతోటి ముసలోళ్ళతోటి పడరాని పాటలు పడుతున్నాను. అయ్యో పాపం జనరల్ గా మానవ జన్మెత్తినోడు ఎప్పుడు టిఫిన్ చేస్తాడు నేను సార్? ఏంటి చేస్తాను నేను 12 గంటలకు కానీ తినను సార్. మరి మధ్యాహ్నం భోజనం 4 గంటలకి. రాత్రి రాత్రి నా పొందా తెల్లవారుదాం సార్. నిద్ర చాలే ఊరుకోండి సార్. భోంచేసి తేపటం, కోడి కుయ్యటం ఆ. రెండు ఒకేసారి శరీరంలో వచ్చి పడుతుంటే నిద్రలా పట్టుద్ది సార్. ఎన్ని కష్టాలు మీకు అందుకే కదా సార్ అప్పటి నుంచి నా తల గిర్ర తిరుగుతుంది. అవును మళ్ళీ మనమాట మన కిందనేగా నడుస్తున్నావు. అవును నాకేంటి ఏదో మెట్లు ఎక్కి నడుస్తున్న ఫీలింగ్ ఉంది. అయ్యో కాళ్ళు వాచిపోయినాయి నేను ఇంత హింసించింది ఎవరయ్యా ఇంకెవరు ఆ జడ్జి